మొన్న ఒక వీడియో చూశాను నేను. తల్లి తండ్రి ఇద్దరు వృద్ధులు పాపం తమ్ముడికి ఉన్న ఆస్తిలో కొంచెం ఎక్కువ ఇచ్చారు అని చెప్పని ఈ తల్లిదండ్రిని ఆ కుమారుడు నాన్న మంచం మీద ఉన్నాడు, తల్లి పక్కన నుంచొని ఉంది, రావటం వచ్చి తన చేతిని ఆమె ముఖం మీద వేసి చాచి కొట్టాడు. ఆ తల్లి పడిపోయింది అక్కడ. మీ ఇష్టమైపోయింది ఏంది, వాడికి ఎందుకు ఇచ్చారు ఆస్తిని అని తల్లిని, ఆ తర్వాత ఆ తండ్రిని కాళ్ళతో కొడుతున్నాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, చుట్టూరు జనం చూస్తున్నారు, కానీ ఎవరు రావట్లా, ఎవరు పట్టించుకోవట్లా. ఎందుకని అంటే అప్పుడు దాకా వాళ్ళ అధికారంలో ఉన్న పిల్లలకు స్వేచ్ఛ రాగానే వాళ్ళ మీదే రివర్స్ అయిపోయారు. ఈరోజు నీ పిల్లలు నీ ముందు ఎంతో సాత్వికంగా ఉన్నట్టు ఉంటారమ్మా, సాత్వికంగా ఉన్నట్టు, అసలు ఎటువంటి దరిద్రపు అలవాట్లు లేనట్టు ఉంటారు. ఎందుకని? వాళ్లకు నువ్వు నచ్చింది చేసేంత వరకు నీకు బాగానే సాత్వికంగానే ఉంటారు, మంచిగానే ఉంటారు, నీ మాట బ్రహ్మాండంగా వింటారు. ఎప్పుడో వాళ్లకు నీకు ఒక ఆపోజిట్ మైండ్ సెట్ వచ్చింది. వస్తువు కాడ కావచ్చు, చదువు కాడ కావచ్చు, ఉద్యోగం కాడ కావచ్చు, మరి ఏ ఇతర విషయాల కాడ వచ్చిద్దో చెప్పలేం, కానీ వచ్చిద్ది. అప్పుడు దాకా మా నాన్న దేవుడు, మా అమ్మ దేవత అన్నోడు కాస్త మా నాన్న మా అమ్మ ఇద్దరు దెయ్యాలు. ఎందుకని? అధికారం నచ్చలా. స్వేచ్ఛను కోరుకునే వాళ్లకు స్వేచ్ఛ లేకపోయేసరికి ఎవరైతే అధికారం చేస్తున్నారో వాళ్ళ అధికారాన్ని ద్వేషిస్తారు. అట్లానే ఈ క్రైస్తవ జీవితంలో కూడా అధికారంలో ఉన్న యేసయ్య తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉన్నప్పుడు, ఆయన అధికారం చేస్తూ మనందరినీ ఒక మంచి తాటి మీదకి తీసుకొస్తున్నప్పుడు, ఆయన తీసుకొచ్చే రూట్ అనేది కొన్నిసార్లు మనకి అభ్యంతరకరంగా ఉంటుంది, కొన్నిసార్లు అయిష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు ఆయనే తగ్గించుకోమంటాడు, కొన్నిసార్లు ఆయనే డౌన్ అయిపోమంటాడు. ఎదుటి వ్యక్తి మనల్ని అనవసరంగా తిట్టిద్ది. దేవుడు అంటాడు, అయ్యా అమ్మా ఏం కాదులే, నువ్వు తగ్గించుకో నాయన, నువ్వు డౌన్ అయిపో, నువ్వే తగ్గించుకో, నువ్వే మాటలు పడు, నువ్వు నా బిడ్డవు కదా, నువ్వు నా కుమార్తెవు కదా, ఏం కాదులే, నేను ఉన్నా కదా, నేను చూస్తున్నా కదా అని చెప్పి ఆయన అంటే, నిన్ను కాదుగా యేసయ్య అంది, నిన్న అంది అంటే అర్థమైంది ఆ బాధ నీకు అని ఒక్కొక్క సోదరు అంటది. ఒక్కొక్క బ్రదర్ అంటాడు, అసలు నాకేంటో ఇన్ని బాధలు పడుతున్నాను, అసలు యేసుప్రభు చూసి ఏం చేస్తున్నాడు, నా మీద ఇన్ని నిందలు వస్తుంటే, నన్ను చీటికి మాటికి ఇన్నేసి మాటలంటే అసలు ఆ యేసయ్య ఏం చేస్తున్నాడు, ఏందో ఏ నాయకుడో ఏమో పట్టించుకోవట్లా ఆ నాయకుడు, ఆ రాజు అని కొంతమంది పాపం బాధపడిపోతూ ఉంటారు. అధికారాన్ని చిన్నగా తమ చేతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది. ఈ ఇజ్రాయేలు కానీ తమ రాజ్యాన్ని పరిపాలించడానికి యేసు ప్రభు చేతుల్లో నుంచి సౌలు చేతుల్లోకి అప్పగించినట్లుగా చిన్నగా మనం ఏం చేస్తాం, ఆధిపత్యాన్ని ఆయన చేతుల్లో నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. ఇంకా మనం ఏం చేస్తామండి, ఆయన రూలింగ్లో ఉన్నప్పుడేమో, ఆయన రూల్ చేస్తున్నప్పుడేమో ప్రశాంతంగా ఉంటుంది జీవితం, హాయిగా ఉంటుంది జీవితం. ఎన్ని తిట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఉన్నాళ్లే, ఆయన చూసుకుంటాళ్లే, నన్ను ఒక మాట అంటే ఆయన వదిలిపెడతాడా, నాకు ఆయన ఉన్నాడుగా, ఆయన జాలే అనే ఈ మనిషి ఇంకా తర్వాత పొరపాటున ఎవరైనా ఒక మాట అంటే చాలు తిరిగి ఏమా అంటది. ఎవరైనా ఒక మాట అన్నా కావచ్చు, లేకపోతే తనకి ఏమన్నా ఆపద కలగబెట్టినా సరే వెంటనే ఏమో రివర్స్ అయిపోయింది, ఇతను కూడా రివర్స్ అయిపోతాడు. ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా ఉన్న ఈ బిడ్డ, ఒకప్పుడు ఎంతో దేవునితో ఎంతో లోతుగా ఉన్న ఈ బిడ్డ కాస్త చిన్నగా లోకం వైపు చూడటం ప్రారంభిస్తాడు. లోకం నచ్చేస్తూ ఉంటుంది, ఆ సాతానుగడి అధికారం నచ్చేస్తూ ఉంటుంది. వాడి అధికారంలో స్వేచ్ఛ ఉంది కదా, వాడి అధికారంలో స్వతంత్రం ఉంది కదా, ఏ తప్పు చేసినా ఏం కాదు, ఎవరిని తిట్టినా ఏం కాదు, ఎవరి మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం కాదు. ఎంత స్వేచ్ఛ! అసలు యేసు ప్రభు కింద ఈ స్వేచ్ఛ లేదే, అన్ని రూల్స్ పెడతాడు, అట్లుండు ఇట్లుండు అట్లా చేయి,
ఆ? అని రూల్స్ పెడతాడు. అసలు ఈ సాతానుగాడు రూల్స్ ఏం పెట్టలేదు అని క్రైస్తవుడు చూపు కాస్త లోకం మీదకి పోతూ ఉంటుంది, లోకం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి ఏమైపోయిద్దయ్యా అంటే యేసు ప్రభు చేతిలో ఉన్న అధికారాన్ని కొంతమంది తమ చేతుల సాతానుగాడికి అప్పగించి వాణ్ణి రూల్ చేయమంటారు. అప్పుడు దాకా దేవునితో సాంగత్యం కలిగి ఉన్న ఆ స్త్రీ, దేవునితో సాంగత్యం చేస్తున్న ఆ పురుషుడు కాస్త జీవితంలో మనశ్శాంతిని కోల్పోవటం జరిగిద్ది. అర్థం కాదు, ఏం చేస్తున్నాను, ఎటువైపు వెళ్తున్నా అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాను కానీ ఎందుకని నెమ్మది లేదు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాను, నచ్చింది తింటున్నాను, నచ్చింది చూస్తున్నాను కానీ ఎందుకని నెమ్మది లేదు అని ఒకటే బాధ. ఒక మాట చెప్తానండి, మనం ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం, మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంగా ప్రార్థన చేసుకుంటాం. కరెక్ట్గా అదే రోజు ఫోన్లో ఏదైనా ఫర్ సపోజ్ ఒక మూవీ కావచ్చు, ఒక జబర్దస్త్ షో కావచ్చు, ఒక కామెడీ షో కావచ్చు, చూడాలంటే మనసు ఒప్పిద్దా? మనసు ఒప్పిద్దా? చెప్పండి అమ్మ, మనసు ఒప్పిద్దా? ఈవెన్ ఒకవేళ రీల్స్ చూడాలన్నా మనసు ఒప్పదు. ఈరోజు ఇంత బాగా ప్రార్థన చేసుకున్నా కదా, ఎందుకు ఈ దరిద్రం చూడటం, ఎందుకు ఈ చెత్త చూడటం, అదేదో బైబిల్ చదువుకుంటే పోయిద్ది కదా అనుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ పట్టుకున్న భక్తులు ఉన్నారు. కానీ అదే భక్తులు ప్రార్థనను పక్కన పెట్టి దైవ వాక్య ధ్యానాన్ని పక్కన పెట్టిన తర్వాత ఏదో చిన్న వీడియో చూద్దాం అని యూట్యూబ్ ఓపెన్ చేసినాడు, చిన్న వీడియో కాస్త 10 అవుతాయి, 10 కాస్త 20 అవుతాయి. 3 గంటలు సినిమా చూడటానికి కేటాయించిన క్రైస్తవుడు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినటానికి మాత్రం మనసు రాదు. అంటే ఏమవుతుంది, ఆయన అధికారాన్ని పక్కన పెట్టేసి ఇంకా సొంత ఐడియా, సొంత చిత్తం, సొంత ఇష్టం, ఈ ఇష్టం ఎంత బాగుంది, నా ఇష్టం వచ్చింది చేస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నాను, ఏమన్నా చూస్తున్నాడా, నేను చూసేది, దేవుడు ఏమన్నా అంటాడా, నన్ను ఏమన్నా, నేను యేసుప్రభుని నమ్ముకున్నాగా, నన్ను ఆయన ఏమంటాడులే, నన్ను ఆయన ఏం చేస్తాడులే అనుకొని నచ్చినట్టుగా ఉంటారు. ఎందుకని? అధికారం దేవుని దగ్గర నుంచి పోయి వాళ్ళ కాడికి వచ్చింది కదా. ఎవరి కాడికి? ఆ వ్యక్తి కాడికి, ఆ వ్యక్తి కాడి నుంచి సాతాను గాడికి. ఇంక వాడి కాడికి వచ్చినప్పుడు వాడు ఊరుకుంటాడా? ఇంక వాడు ఏం చేస్తాడు, నా అధికారంలోకి వచ్చావుగా, చెప్పు నీకేం కావాలి చెప్పు, ఏం కావాలి. అప్పుడు దాకా భక్తిలో ఉంటుంది సోదరి, అప్పుడు దాకా ఎటువంటి వాట్సాప్లో ఉండవు, ఎటువంటి ఇన్స్టాలో ఉండవు, ఎటువంటి మెసెంజర్లో ఉండవు, ఎటువంటి ఫేస్బుక్లో ఉండవు. ఎప్పుడైతే అధికారం అమ్మగారి చేతిలో నుంచి సాతాన్ గారి దగ్గరికి పోయిద్దో ఇంక వాడు అంటాడు, అందరూ క్రియేట్ చేసుకున్నారుగా, నువ్వు క్రియేట్ చేసుకో, అందరికీ ఉంది అకౌంట్, నువ్వు క్రియేట్ చేసుకుంటుంది. అమ్మగారు క్రియేట్ చేసుకుంటుంది, ఏదో ఒక దిక్కుమాలిన ఫోటో ఒకటి పెట్టిద్ది, ఏదో ఇన్స్టాలోనో ఎఫ్బీలోనో ఎక్కడో చోట పెట్టిద్ది. పాపం స్త్రీలండి కొంతమంది ఎంత అమాయకంగా మోసపోతారో, పెట్టిద్దా. ఇంకా సాతానుగాడు వాడి క్రియలు మొత్తం చిన్నగా చేయటం మొదలు పెడతాడు. ఎవడో ఒక సాతానుగాడిని తీసుకొచ్చి ఆమెకు మెసేజ్ చేసేలా చేస్తాడు. ఫస్ట్ ఏమా సోదరి అంటది, ఆడు సోదరి అంటాడు, ఆమెగారు కూడా సోదరా అంటది. చిన్నగా సోదరా కాస్త ఒక దరిద్రపు బతుకులోకి వెళ్ళేలాగా వాళ్ళ జీవితం మారిపోయింది. ఇంకా అర్థం కాదు ఎటువైపు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత నీచపు స్థితిలోకి వెళ్ళిపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అధికారం సాతాను చేతుల్లో ఉంటే చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యము తప్పితే ఏమీ ఉండదు. వాళ్ళ పరిస్థితి అంతే అయిపోయింది. ఇజ్రాయేలు జనాంగం పరిస్థితి, యేసు ప్రభు దగ్గర నుంచి అధికారం రాజుల చేతుల్లోకి వచ్చింది, మనుషుల చేతుల్లోకి వచ్చింది. చివరికి ఒకానొక ఘట్టంలో ఇంకా వాళ్ళ బ్రతుకు ఎట్లా అయిపోయిందయ్యా అంటే వాళ్లకు పుట్టిన పిల్లలను వాళ్ళే చంపుకొని తినేంత దరిద్రపు స్థితికి వెళ్ళిపోయారు. ఈ ఇజ్రాయేలు జనాంగం తినటానికి ఏమీ లేదు, రాజు ఉన్నాడు కానీ ఉపయోగం లేదు, పరిపాలించేవాడు ఉన్నాడు ఉపయోగం లేదు, చుట్టూరు ఎన్నో
సైన్యాలు ఉన్నాయి, ఎంతో సైన్యం ఉంది వాళ్ళని నాశనం చేయటానికి. వీళ్ళు ఎంతో ప్రేమగా సమూయేలు కాడికి పోయి, అయ్యా సమూయేలు, మాకు యేసు రాజుగా వద్దయ్యా, మాకు ఆ యెహోవా దూత రాజుగా వద్దు, మాకు ఒక మనిషి కావాలి రాజుగా, మాకు అధిపతిగా ఒక మనిషి కావాలి అని చెప్పి పోయారుగా. ఆ మనిషి పోయేమో కోటలో కూర్చున్నాడు, ఏం చేయాలో అర్థం కాక. చుట్టూరేమో సైన్యం, మహాసైన్యం ఉంది, ఇజ్రాయేలు జనాంగం మొత్తాన్ని నాశనం చేద్దామని. అటువైపు ఉన్న శత్రురాజు కూడా లైన్లో ఉన్నాడు, వాడు ఇంక లెటర్ రాస్తున్నాడు. ఏంది, ఏమైపోయింది? ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రోషం ఏమైపోయింది? ఏం చేస్తున్నాడు ఆయన? మిమ్మల్ని కాపాడలేడా అని వాడు కూడా ఉత్తరాలు రాశాడు. సన్హెరీబు, రబ్షాకే వీళ్ళిద్దరు కలిసి ఇజ్రాయేల్ జనాంగం మీదకి దండెత్తొచ్చారు. ఇజ్రాయేల్ నియమించుకున్నారుగా రాజుని. ఆ రాజు ఏమో పోయి కోటలో కూర్చొని టెన్షన్తో ఏం చెయ్యాలో అర్థం కాక భయంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఆ కోటను బ్రద్దలు కట్టుకుని లోపలికి వస్తారా, జనాన్ని నాశనం చేస్తారా అని భయంగా చూస్తున్నాడు. ఈ సైన్యం, ఇజ్రాయేలు జనాంగం కూడా భయంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లా. రాజు కాపాడుతాడు, రాజు న్యాయం తెరుస్తాడు, రాజు చూసుకుంటాడు అనుకుంటే ఈ రాజు ఏంది మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళి కోటలో కూర్చున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పిల్లలు ఎట్లా బతుకుతారు, మన వాళ్ళు ఎట్లా బతుకుతారు అనుకొని ఆ రోజున ఇజ్రాయేలు సర్వ సైన్యము, సర్వ జనాంగము, రాజు అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నారు. అర్థం కావట్లే ఏం చెయ్యాలో. ఈ రోజున అధికారము యేసయ్య చేతిలో ఉంటే, నీ ఇంట్లో అధిపతిగా ఆయన ఉంటే నీకు ఒక ధైర్యం ఉంటుంది. నీ ఇంట్లో రాజుగా ఆయన ఉంటే నీకు ఒక ధైర్యం ఉంటుంది, నీకు ఒక శక్తి ఉంటుంది, నీకు ఒక బలం ఉంటుంది, నీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. యేసు రాజుగా ఉంటే, యేసు అధిపతిగా ఉంటే నీ ఇంటికి నువ్వేం చేస్తున్నావు? ఆధిపత్యం మొత్తాన్ని నువ్వు తీసుకొని నువ్వు పెత్తనం చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తున్నావు. కొన్ని ఇళ్లల్లో స్త్రీలు అధిపతులుగా ఉంటారు, కొన్ని ఇళ్లలో పురుషులు అధిపతులుగా ఉంటే కొన్ని ఇళ్లలో స్త్రీలు అధిపతులుగా ఉంటారు. ఇంకా ఆమె పెత్తనమే చేయాలా ఇంట్లో, ఆమె చెప్పిందే చేయాలా. కొన్ని ఇళ్లలో పురుషులు అతను చెప్పిందే చేయాలా. పిల్లలు వచ్చి అంటారు, నాన్న చర్చికి పోదాం నాన్న, చర్చి కాడ కూర్చుందా నాన్న అంటే, పెద్దగా చర్చికి ఏం పోతాం, కాసేపు అట్లా సరదాగా బయటికి వెళ్దాం పండి అని చెప్పని భక్తిని నేర్చుకుంటా అంటున్న పిల్లోని తీసుకొచ్చి చర్చిలో ఉంచకుండా దరిద్ర ప్లేసులు తీసుకెళ్తాడు తండ్రి. పేరుకేమో క్రైస్తవుడు, యేసు ప్రభువుని ఎంతో ప్రేమించే బిడ్డ. పిల్లల్ని ఎక్కడ ఉంచాలా? దేవుని సన్నిధిలో ఉంచి ఆయన ఆధిపత్యం కింద ఉంచితే రేపొద్దున వాడు దురాత్మలను పారదొలినట్టు ప్రవక్తగా మారతాడు. హల్లెలూయా. కానీ ఏం చేస్తారు? చర్చికి ప్రతి వారం పోతున్నాంగా, చర్చికి ప్రతి ఆదివారం పోతున్నాంగా, ప్రతి శుక్రవారం పోతున్నాం కదా, కాసేపు అట్లా బయటికి వెళ్దాంలే. కొంతమంది తల్లిదండ్రులు నా కాడికి వచ్చేది, ఒక తమ్ముడు వస్తాడు నా కాడికి, తల్లి తండ్రి ఇద్దరు క్రైస్తవులే. అతను అంటాడు, అన్నా నాకు దేవుని సేవ చేయాలని చెప్పి ఉద్దేశం ఉందన్నా, నాకు దేవుని సేవ చేయాలని చెప్పి ఉంది, కానీ నన్ను దేవుని సేవ చేయకుండా మా అమ్మ మా నాన్న అడ్డుకుంటున్నారన్నా. వాళ్ళు ఏదో ఉద్యోగం అంటున్నారు, వాళ్ళు ఏదో చేయమంటున్నారు, కానీ నాకు మనసు ఊరుకోవట్లేదన్నా. నా దేవుడు నాకు చెప్తున్న పని అది కాదు, నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడన్నా అని చెప్పి ఆ తమ్ముడు చెప్పాడు నాకు. నేను అడిగాను, అయ్యా నువ్వు దేవుని చిత్తం చేయాలని చెప్పి అనుకుంటున్నావా, మీ అమ్మ నాన్న చెప్పింది చేయాలనుకుంటున్నావా? అన్న, దేవుని చిత్తం చేయాలనుకుంటున్నాను, కానీ తల్లిదండ్రులను సన్మానింపమని చెప్పుందిగా అన్న, వాళ్ళు చెప్పింది కూడా చేయమని చెప్పుందిగా అన్న, అందుకని ఏం చెయ్యాలో అర్థం కాక కన్ఫ్యూషన్లో ఉన్నాను అని చెప్పంటే నేను చెప్పాను, కన్ఫ్యూషన్ వద్దు నాయన, దేవుని పనికి ఎవరు అడ్డగించినా వాళ్ళను పక్కన పెట్టేసేయి. నీవు దేవుని పని చేస్తా అన్నప్పుడు వద్దు అని ఎవరైతే అంటారో వాళ్ళను పక్కన పెట్టేసేయి, అవసరం లేదు వాళ్ళు. నీకు ముఖ్యం ఆయన పని,
ఆయన నీ రాజు, ఆయన చెప్పింది చేయటమే నీ పని. ఈ ఒక్క విషయంలో మాత్రం మనం నిజంగా ఊరియాలాగా ఉండాలండి. ఎట్లుండాలా? ఊరియాలాగా. చావు లెటర్ రాసి ఊరియా చేతికే ఇచ్చాడు దావీదు. ఎవరి చేతికి ఇచ్చాడు? చెప్పండి అమ్మ, కొంచెం నీరసంగా ఉన్నారా? కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నీరసంగా ఉన్న వాళ్ళు మొత్తం చెప్పండి. ఏంది అప్పుడే చావు పత్రం తీసుకొచ్చి యూరియా చేతికి ఇస్తే అసలు పొరపాటున అందులో ఏముందో, అందులో ఏమి రాశాడో, దావీదు గారు ఏమి రాశాడో చూద్దామని కూడా తెరవలా ఊరియా. నా రాజు చెప్పాడు, నేను చెయ్యాలా. అందులో ఏమన్నా ఉండని, అందులో ఏదన్నా ఉండని, ఆయన చెప్పాడు, నేను చెయ్యాలా. అది చావైనా రేవైనా నా రాజు చెప్పాడు, నేను చేస్తా అని తన చావు లెటర్ తీసుకుని వెళ్ళి యోవాబుకి ఇచ్చాడు ఊరియా. నాకు తెలిసి యోవాబు ఆశ్చర్యపోయి ఉంటాడు. అది నీ చావు ఉత్తరం తీసుకొచ్చి నువ్వే నా చేతికి ఇస్తున్నావు, పాపం ఇతను ఎంత పిచ్చోడో అనుకొని యోవాబు బిత్తరపోయి ఉంటాడు. అంటే దేవునికి మనం నిజంగా ఊరియాలాగా ఉండాలా. ఆయన మన చేతుల్లో ఏది పెట్టి, నాయన నువ్వు ఈ పని చెయ్యి నాయన అంటే ఇంకా కళ్ళు మూసుకొని ఆ పని చేసేయటమే. కళ్ళు మూసుకొని ఆ పని చేయటమే. నాయన నువ్వు అడవుల్లోకి వెళ్ళి సేవ చేయాలి అంటే, అయ్యా సరే ఓకే అడవుల్లోకి వెళ్ళిపోతాను. అయ్యా నువ్వు నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళిపోయి సేవ చేయాలి నాయన అంటే, అయ్యా సరే నాయన నీ చిత్తమే దేవా, నువ్వు నా అధికారివి, నువ్వు చెప్పింది చేయటమే నా పని, వెళ్తానయ్యా. విలియం కేరీ నువ్వు ఇండియా వెళ్ళు, ఓకేనయ్యా వెళ్తాను. డేవిడ్ బ్రైనార్డ్ నీవు రెడ్ ఇండియన్స్ మధ్యలోకి వెళ్ళయ్యా. అయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్ ఇండియన్స్ వాళ్ళ భాష నాకు రాదు, ఆ క్లైమేట్ నాకు పడదు, ఆ కల్చర్ నాకు తెలియదు, అసలు వాళ్ళు ఏంటో కూడా నాకు తెలీదు, వాళ్ళ మధ్యలోకి పోయి చేయంటున్నావు. నాకు అసలుకే కొంచెం క్షయవ్యాధి ఉంది, సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోవాలా, టైంకి ఫుడ్ తినాలా, మంచిగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి. నువ్వు భలేవాళ్ళు ఉన్నావా, నేను బాను అని అన్నాడమ్మా. ఈ రోజున కొంతమంది దేవునికి చెప్పే మాటలు ఇయే. దేవుడు చెప్తాడు, నాయన నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలి నాయన, అక్కడ నిన్ను వాడుకుంటానంటే, కాదు దేవా కొంచెం నాకు సమస్య, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నీకు తెలుసు కదా అని. నీకు తెలియనిది ఏముందయ్యా? అట్ట కాదులే కానీ ఇంకో ప్రాంతం పేరు చెప్పు, ఇంకో ఊరి పేరు చెప్పు నాయన. కాదు నాయన, నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళు, నేను నిన్ను వాడుకుంటాను, అక్కడ నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. ఏసయ్యా నశించిపోయిన ఆత్మలు ఎక్కడ లేరు చెప్పు అయ్యా? ప్రతి ప్రాంతంలో ఉన్నారు. ఇదిగో నా పక్కనే ఆ ఊరు చూసావా ఎంత బాగుందో, అసలు యెహోవా తోట వలే ఉందయ్యా, నీ తోటలాగా ఉంది ఆ ఊరు బొమ్మని చెప్పి పోతా నేను. ఆయన అంటాడు, ఆ ఊరు పోతే నీ జీవితం కూడా లోతు జీవితం లాగా అయితే. ఏ జీవితం? లోతు జీవితం. అబ్రహాం వచ్చాడు పాపం లోతు దగ్గరికి, మన ఇద్దరికి సెట్ కావట్లేదయ్యా లోతు, మరి నువ్వు ఏదైనా ఊరు చూసుకో నాయన, నువ్వు తూర్పుకు పోతే నేను పడమర పోతాను, నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి పోతాను అంటే, ఇద్దరు కొండెక్కారు. ఎవరు? తండ్రి కొడుకులు ఇద్దరు కొండెక్కితే ఈయన చూసుకున్నాడు, ఏది? సొదొమ గొమొర్రా యెహోవా తోటలాగుందంట. అంటే ఏదేను తోటలాగుందంట, అంత అందంగా ఉందంట. మనోళ్ళు చూసుకునే ప్లేస్లు అట్టుంటాయి. సేవకులు కొంతమంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేయటం అంటే ఎట్టే ఉంటుంది. దేవుడు ఒక ప్రాంతం చెప్తాడు, ఇతను మాత్రం అయ్యా అట్ట కాదులేనయ్యా, అసలు ఆ ప్రాంతం చూడు ఎంత బాగుందో, నీ తోటలాగుందయ్యా, ఏదేం తోటలాగుందయ్యా, అక్కడికి వెళ్ళి ఒక్క మాట ప్రార్థన చేస్తే అది నా చిత్తం కాదు నాయన, నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళు, నా అధికారానికి లోబడి నాయన, అట్ట కాదులే నాయన అని దేవుడు వద్దు అన్న పనులు చేసి, దేవుని అధికారానికి వ్యతిరేకమైన అడుగులు వేసి నష్టపోయిన ఎంతోమంది ఉన్నారు. డేవిడ్ బ్రైనార్డ్ అట్లా లేడు. డేవిడ్ బ్రైనార్డ్ అట్లా అనుకోవాలా, అయ్యా నాకు క్షయవ్యాధి ఉంది, నాకు ఆ క్లైమేట్ పడదు, ఏం చెప్పాలా, ఈ మాటలు ఏమనలా. అయ్యా వెళ్ళమంటావా రెడ్ ఇండియన్స్ మధ్యకి? సరే నాయన వెళ్ళిపోతానయ్యా అని
తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రెడీనియన్స్ మధ్యలోకి వెళ్ళి ఆయన చెప్పిన సేవ చేసి అతి చిన్న వయసులో చనిపోయిన గొప్ప ప్రార్థనా యోధుడు డేవిడ్ బ్రైనార్డ్. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన 1000 మందిని రక్షించే పని లేదు, 1 కోటి మందిని రక్షించే పని లేదు, 2 కోట్ల మందిని రక్షించే పని లేదు. దేవుడు చెప్పిన పని చేశాడు చాలు. 100 కోట్ల కంటే ఎక్కువ. ఏంటిది? ఆయన చెప్పిన పని చేయటం. ఆయన చెప్పిన పని చేయకుండా, ఆయన చిత్తం చేయకుండా నువ్వు ఆయనకు ఎన్ని తీసుకొచ్చి, దేవా ఇదిగో నీకోసమే, నీకు ఇష్టం కదా, నేను చెప్పింది చేయకుండా నువ్వు ఎన్ని చేసినా ఏం లాభం నాయన, ఏదో కొంచెం ఆనందపడతాను, చేసావు ఆ మాత్రం చేసావని కొంచెం ఆనందపడతా, కానీ నువ్వు నా అధికారానికి లోబడలేదుగా, నీ ఇష్టానికే వెళ్ళిపోయావు, నీ అధికారం నువ్వే తీసుకున్నావు, స్వేచ్ఛ నువ్వే తీసుకున్నావు, నీ చిత్తంలోకి నువ్వు వెళ్ళిపోయావుగా నాయన, అది నా అధికారం కాదుగా అని చెప్పి దేవుడు బాధపడతాడు. నా తండ్రి నాకు చెప్పాడు నా చిన్నతనంలో ఉన్నప్పుడు. నేను చిన్నప్పుడు ఎన్నో కలలు కనేవాడిని, బాగా చదువుకోవాలా, మంచి జాబ్ సంపాదించుకోవాలా, మంచి లైఫ్ సెటిల్ అవ్వాలా అనుకొని చిన్నతనంలో నుంచే ఈ పాటలు అంటే చాలా ఇష్టం. విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను, సౌండ్ ఇంజనీర్ నేర్చుకొని పాస్టర్ గారి దగ్గరకు వచ్చాను. నేను ఇట్లా హైదరాబాదు వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళి అక్కడ కోర్స్ నేర్చుకుంటాను, ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నాకు, నెలకి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఫస్ట్ శాలరీయే 50K అంటే 50,000 వస్తాయి, మంచిగా లైఫ్ సెటిల్ అయిపోయింది నాకు, మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను అని చెప్పి అడిగాను దైవజనుడిని. దానికి దైవజనులు చెప్పారు నాకు, నీకు అది ఇష్టమా అంటే, ఇష్టం అంటే మరి ప్రతి వ్యక్తికి జాబ్ కావాలి కదా, అక్కడి నుంచి నాకు సీట్ వచ్చింది, నేను వెళ్ళి అక్కడ చదువుకుంటే నాకు మంచిగా ఉద్యోగం వచ్చింది, ఇంకా ఉద్యోగం వచ్చేసినట్లే, జస్ట్ నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలా అని చెప్పి అన్నాను. దానికి దైవజనులు చెప్పారు, నువ్వు 50,000 సంపాదించిన, 1,00,000 రూపాయలు సంపాదించిన, 2 లక్షలు సంపాదించిన, ఆఖరికి 1 కోటి రూపాయలు సంపాదించిన నాకు హ్యాపీ ఉండదు, నాకు సంతోషం ఉండదు. నీవు నా దేవుణ్ణి పట్టుకొని నా దేవుణ్ణి మోస్తా ఒక 10 మంది ఆత్మలను రక్షించినా చాలు, దాన్ని బట్టి ఎక్కువ ఆనందపడతా అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంది 50,000 రూపాయల శాలరీని పక్కన పెట్టుకొని ఊర్లెమ్మడబడి తిరగాల, ఊర్లోకి పోయి తిరగాల, మనకంత అసలు ఆహింస మనకు వద్దులే, ఏదైనా దేవుని పనికి సపోర్ట్ చేద్దాం, మనీ పరంగా సపోర్ట్ చేద్దాం అనుకొని వెళ్ళా హైదరాబాదు చేద్దామని. ఆడికి వెళ్ళాను కానీ, ఆడికి వెళ్ళి ఇల్లు తీసుకొని ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాను కానీ మనసు ఊరుకోవట్లా. ఒకటే మాట, నేను ఎంత కష్టపడి చేసినా నా తండ్రికి ఇది ఆనందం ఉండదుగా, నేను ఎంత కష్టపడి చదివినా ఈ ఉద్యోగం వచ్చినా కూడా నా తండ్రికి ఇది ఆనందం కాదుగా, మరి దీన్ని చదవటం వల్ల నాకేంటి ఉపయోగం, నాకేంటి యూజు అనుకొని లోపల ఒక భయం, ఇష్టం లేని పని చేస్తున్నాను, దీంట్లో నా తండ్రికి ఆనందం లేదు కదా, అసలు ముందు నా దేవునికి ఇది ఇష్టం లేదు కదా. నేను అడిగా దేవుణ్ణి, అయ్యా ఒకవేళ నేను నీ సేవ చేయటం నీ చిత్తమే అయితే, నీ సేవలోకి రావటం నీ చిత్తమే అయితే, దిగో నన్ను నువ్వే నడిపించుకో దేవా, నన్ను నువ్వే నీ చిత్తానుకూలంగా నడిపించు నాయన అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నప్పుడు దైవజనులకి ఆయన పుట్టినరోజు అప్పుడు ఏదో ఒక బహుమతి ఇవ్వటం నాకు అలవాటు. ఏదో ఒక బహుమతి అంటే నాకున్న బడ్జెట్లో ఆయనకు ఏదో ఒకటి ఇవ్వటం నాకు అలవాటు. ఆయన అప్పుడు దాకా ఒక మైక్ ఉంటుంది, ఆ మైక్ వైర్ ఉంటుంది, అది తీసుకొని ఇబ్బంది పడతా ఉంటాడు. ఆ వైర్ అట్లాగటం అట్లాగటం ఇబ్బంది పడతా ఉండి ఎక్కువ మాట్లాడలేక ఇబ్బంది పడతా ఉంటాడు. నేను మీ మాదిరిగానే అట్లా కూర్చొని చూస్తా, ఈ వైరు పత్తాక లాగటం ఇబ్బంది అయిపోతుంది కదా, అందులోని ఇది సరిగ్గా ఫ్రీక్వెన్సీ రావట్లా, సరిగ్గా వాయిస్ రావట్లేదు, ఇట్లా కాదు, పాస్టర్ గారికి మంచి మైక్ ఇవ్వాలా, ఆయనకి మంచి మైక్ ఇవ్వాలా, ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ఆ మైక్తో ఫ్రీగా మాట్లాడుకోవాలా అనుకొని హైదరాబాద్ నుంచి మైక్ తీసుకొని గిఫ్ట్గా ఇద్దామని వచ్చాను. ఎట్లా వచ్చాను? గిఫ్ట్గా ఇద్దామని.
మళ్ళీ వెళ్ళాలి, హైదరాబాద్ పోవాలా అనుకొని వచ్చాను. అట్లా వచ్చాను, ఇంతవరకు మళ్ళీ ఆ జాబ్ కోసం పోయే పని లేకుండా చేశాడు దేవుడు. ఆ జాబ్ పక్కన పెట్టేసి ఆయన పని చేసే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వదిలిపెడతాడు ఆయన? మనం ఆయనకు సరెండర్ అయితే, ఆయనకు లోబడి ఆయనకు అధికారాన్ని ఇస్తే, ఇంకా మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఉన్నతమైన కృపలో నిలిపే దేవుడు నువ్వు నేను నమ్ముతున్న యేసయ్య. హల్లెలూయా. ఇంకా మాట్లాడాడు, అయిపోయింది నాయన, ఉద్యోగం కాదు, నువ్వు నా ఉద్యోగం చెయ్యాలి అన్నాడు. ఎగతాళి చేశాను నేను దేవుణ్ణి. ఊర్లో ఎమ్మడబడి తిరగటం నాకు రాదు, ప్రశాంతంగా ఏసీ రూమ్లో ఏసీ వేసుకొని కూర్చుంటాను నేను అనుకున్నాగా. ఓ ప్రాంతం పంపించాడు, ఓ ప్రాంతం ఆడికి వెళ్ళాను నేను. ఎవరు తెలీదు ఊరిలో, ఈ చుట్టుపక్కల ఏదో గుంటూరు లేకపోతే విజయవాడ లేకపోతే ఏదన్నా ఒంగోలు అన్న అయితే మనోళ్ళు విశ్వాసులు ఉంటారు, ఎవరో ఒకళ్ళు చూసి గుర్తుపట్టి కనీసం నీళ్ళన్నా ఇస్తారు. అసలు ఎవరు తెలియని ప్రాంతానికి బొమ్మన్నాడు, మచిలీపట్నం బొమ్మ అన్నాడు. ఆడికి వెళ్ళాను. సరే ఆ బైబిల్ తీసుకొని ఆ ప్రాంతం తిరుగుతూ ఉంటే ఒక ఆమె వచ్చి, అయ్యా నువ్వు దైవ సేవకుడువా అంది. అవునమ్మా దైవ సేవకుడినే అన్న. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయయ్యా అంది. అమ్మయ్యా దేవా నీకు స్తోత్రం అయ్యా, ఒక్క ఆమెను వచ్చి ప్రార్థన చేయమని చెప్పింది చాలయ్యా అనుకొని నేను ఆనందపడతా ఉన్నా. అయితే ఆమె ఏమంది, ఈ వారం వద్దయ్యా వచ్చే వారం చేయండి. ఏంది? ఈ వారం వద్దు వచ్చే వారం చేయ, అదేందమ్మా అన్న. కాదయ్యా ఈ వారం వద్దులే వచ్చే వారం చేయండి. సరే చేస్తానమ్మా అని చెప్పి, పాపం ఒక్క వ్యక్తి కదా, ఒక్క వ్యక్తి దొరికినా చాలు కదా మన ఆశ, ఒక ఆత్మ మారినా చాలు కదా. సరే వెళ్ళాను నేను. నెక్స్ట్ వీక్ అదే రోజున ఆమె చెప్పిన టైంకి వెళ్ళాను. వెళితే సరే ఇంటి ముందుకు వచ్చి నుంచున్నాను. ఆమె వచ్చింది, అయ్యా ప్రార్థన చేయండి. ఎక్కడ? రోడ్డు మీద నుంచే పెట్టి. నేను ఇంటికి పిలిచి కనీసం నీళ్ళన్నా ఇచ్చిద్దేమో, కొంచెం నీళ్లు తాగి కాస్త ఆమెకి ఏమన్నా సువార్త చెప్దామేమో అని చెప్పి నేను చూస్తాంటే ఆమె వచ్చి రోడ్డు మీద నుంచోబెట్టి ఆ ప్రార్థన చేయండి. అమ్మ కాదమ్మా ఇంట్లోకి వెళ్తే ఇంట్లో చేస్తానమ్మా అంటే, కాదు ఇంట్లో కాదులే, ఇంట్లో మేము వేరేది పెట్టుకున్నాం, ప్రార్థన చేయి. నాకు కోపం వచ్చింది, ఆమె మీద కాదు నా మీద నాకే కోపం వచ్చి, ఇంక వెంటనే దగ్గరలో మందిరం ఉంటే ఆ మందిరంలోకి పోయి, నేను వచ్చింది ఎందుకయ్యా యేసయ్యా, ఎందుకు వచ్చింది? నీ పని కోసమే కదా, అసలు ఏంటయ్యా నువ్వు, అసలు ఆమె ఏంది అసలు అని చెప్పి నేను ఆయన మీద కోపడతా ఉన్నా. ఆ ప్రేమ కలిగిన దేవుడు నాతో, అయ్యా ఆ చిన్న అవమానానికి నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావే, ఆ చిన్న ఇబ్బందినే తట్టుకోలేక రగిలిపోతున్నావే, ఇదిగో నిన్ను రక్షించుకోవటానికి అంతకంటే మరి ఎక్కువ పడ్డా నేను, అంతకంటే ఎక్కువ అవమానాలు పడ్డాను. నడి వీధులు నిలబెట్టింది అన్నావు కదా, నడి వీధిలో నన్ను కొరడాతో కొడతంటే భుజం మీద సిలువ వేసి నన్ను కలువరి కొండకు తీసుకుని వెళ్తా ఉంటే ఆ రోజు నేను నిన్ను అక్కడ చూశాను. నేను అక్కడ చూశాను నిన్ను. నా వీపు మీద కొట్టాలు కొడతంటే నేను నొప్పిని చూడలా. ఇదిగో నువ్వు కాపాడబడి, నువ్వు రక్షింపబడి, నువ్వు నా దగ్గరికి రావటం చూశానయ్యా. నువ్వు రక్షింపబడి, నువ్వు మారు మనసు పొంది, నువ్వు నా సేవ చేయటం చూశాను. అందుకనే ఆ నొప్పులు నాకు ఏమనిపించలా, ఆ దెబ్బలు నాకు ఏమనిపించలా, ఆ తిట్లు నాకేమనిపించలా, ఆ అవమానాలు నాకేమనిపించలా, ఆ ఉమ్ములు నాకేమనిపించలా. ఎందుకన్నా తెలుసా? అవి మొత్తం భరిస్తూ నేను నిన్ను చూసుకున్నానయ్యా అన్నాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ మాట అన్న తర్వాత ఇంకా లేచి హ్యాపీగా వెళ్ళిపోయా. ఎందుకన్నా తెలుసా? పంపించిన వాడు ఆయనే కాబట్టి ఆయనే చూసుకుంటాడు అని ఒక నమ్మకం నాకు. దేవునికి స్తోత్రం. దేవునికి ఒక వ్యక్తి సిలిండర్ అయితే, దేవునికి అధికారాన్ని అప్పగిస్తే ఇంకా అతను దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనుషులకు కాదు నువ్వు ఇవ్వాల్సిన అధికారం, మనుషులకు కాదు, నీకు కాదు, సాతాను గడికి కాదు, దేవునికి ఇవ్వాల అధికారం నువ్వు.